first break after 57 kilometers. On the way to Arunachalam. ఎర్లీ మార్నింగ్ 4 o'clock స్టార్ట్ అయినాం. 4:30 అనుకుంటే 4:32 అయింది ఈరోజు. అంటే అందరు సిన్సియర్గా ఎవరికి వాళ్ళు వచ్చేసారు. సో దాదాపు 12 మంది ఇంకా శివ వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు ఒక 7 మంది అంటే ఒక 20 మంది దాకా బయలుదేరినాం. ఒక 5 కార్లు. ఎవరు వస్తారంటే ఇక్కడ వెయిట్ చేస్తూ ఒక అంశం అదేంటంటే 2009 అంటే లైఫ్ అర్థమైందన్న స్ఫురణ కలిగినప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టాను నేను. ఆ రోజు ఏ ఆలోచనతో పెట్టినో ఇప్పటికి అదే ఆలోచనతో రన్ చేస్తున్నా. జీవితకాలం అట్లే రన్ చేస్తా. అదేంది, నాకు ఏది సాధ్యమో అది చేస్తాను, ఎక్కడ ఉంటే అక్కడ దాన్ని షూట్ చేస్తాను తప్ప ఏమంటారు మేకప్ చేయను. బ్రూటల్లీ ఆనెస్ట్ ప్రజెంటేషన్. 2009 నుంచి 2022 బ్లూ బుక్ రాసే వరకు అంటే ఎన్ని సంవత్సరాలు? 13 సంవత్సరాలు. ఓన్లీ 300 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కానీ అప్పటి వరకు 500 వీడియోలు అప్లోడ్ చేసిన. అప్పుడు ఏ కంటెంట్ ఉండేది? ప్యూర్ ఆర్ట్. మా గురువు గారు సంగీతం వాయించేది, నేను ఏదైనా చెప్పాలనుకున్నది. అప్పటికే భూబల టాక్స్ పూర్తి చేసిన. అంటే నేను చెప్పాలనుకున్నదో చెప్పేసి నేను దాన్ని రకరకాలుగా చెప్తున్నా. డిస్కవరింగ్, రీడిస్కవరింగ్ అండ్ రీడిస్కవరింగ్ అనమాట. తర్వాత చెప్పింది ఎన్నిసార్లు చెప్పినా బోర్ రాకుండా ఎలా చెప్పొచ్చు అన్నది నా అన్వేషణ. దానికి మనం చదివిన పుస్తకాలు, ఆ తర్వాత కథలు, జోక్స్, ఆ తర్వాత నాకు అప్పుడే తెలుసు ఒకవేళ ఇది కొనసాగిస్తే ఆ కంటెంట్లో దమ్ముంటే మిత్రులు వస్తారు, మనం ఎదురు చూడక్కర్లే. నువ్వే కంటెంట్, దట్స్ ఆల్. మళ్ళీ వేరే కంటెంట్ కోసం వెతకక్కర్లే. ఇది నాకు ఓవరాల్గా అర్థమైంది ఏంటంటే, మనకి ఏది సాధ్యమో అది పరిపూర్ణంగా చేసుకుంటూ పోవాలి. అదే అంతే. జనాలు ఇప్పుడు షూట్ చేస్తున్న ఈ బిట్, ఈ 2 minutes బిట్లో టేక్ అవే ఏంటంటే నువ్వే కంటెంట్ అనేది. అంతే, నీవే కంటెంట్. అంటే చిన్న కథ ఉంటుంది కదా, గురువుగారు మాటింది. పెద్ద శివలింగం పూజ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత హఠాత్తుగా అనిపిస్తుంది గురువుగారు వేరే ఊరు వెళ్తే కష్టమైపోతుందంటే ఏం చేద్దామో నువ్వే చెప్పంటే, శివలింగం సైజు తగ్గించుకుంటాను, అదే శివలింగమే ఇదే శివలింగమే, సైజు ఇంపార్టెంట్ కాదు, భక్తి ఇంపార్టెంట్, శ్రద్ధ ఇంపార్టెంట్. సో సైజు మారింది. ఇప్పుడు ఇది కూడా కొంచెం బరువు అవుతుంది, బ్యాగులు వేసుకుని పెట్టే బాగుండు, ఇంకా సైజు మారింది. ఆ తర్వాత చివరికి సాలెగ్రామం అయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తే అక్కడ పెట్టుకుంటున్నాడు, పూజ చేసుకుంటున్నాడు. ఇట్లా చాలా కాలం గడిచిన తర్వాత మళ్ళీ గురువుగారిని కలిసిన తర్వాత అప్పుడు చిన్న ప్రశ్న, అంటే ఇంతకాలం జర్నీ చేసిన తర్వాత రియల్ ఎంక్వైరీకి రియల్ క్వశ్చన్ పుడుతుంది. ఆ క్వశ్చన్ ఏంది, ఒకవేళ అది పోతే అప్పుడు గురువుగారు చెప్తా, ఆకాశం వైపు చూడు, చూశాడు, నోటి తెరువు, ఆ శివలింగం నోట్లు వేసాడు అన్నమాట. ఇప్పుడు నీవే శివుడు అని చెప్పాడు. అట్లా నీవే కంటెంట్. అంటే ఇప్పుడు నువ్వు ఏదో చెప్పాలనుకుంటే కష్టపడాలి, కానీ నువ్వు అనుభవిస్తున్న చెప్పాలనుకో ఏ కష్టం లేదు. ఎవరో చూడాలి మెచ్చుకోవాలంటే కష్టపడాలి, కానీ ఎవరు చూసినా పర్వాలేదు చూడకపోయినా పర్వాలేదు అనుకుంటే ఏ కష్టం లేదు. ఇంకా ఈ జీవిత సారాంశం ఇంతే. అందుకని హాయిగా ఉంటుంది. అంటే మనం మనలా ఉంటే హాయిగా ఉంటుంది కదా. నేను నాకు సాధ్యమేం చేస్తున్నా కాబట్టి హాయిగా ఉంది అంతే. సో అరుణాచలంలో బుక్ లాంచ్ అన్నది యాక్చువల్గా ఏమంటారు, ఇప్పటికే మాట వరుసకే బుక్ లాంచ్ ఎప్పుడు అయిపోయింది. ఒక ఆశ్చర్యం ఏంటంటే, పుస్తకాలు ఇంటికి వచ్చిన రోజు అమెరికా నుంచి వెంకట్ అని ఒక ఆయన వచ్చాడు. సంభవం నా మాట్లాడిన తర్వాత ఆయనకి ఏదో అర్థమయ్యి ఆయన అట్లా విమానం ఎక్కబోతూ ఆల్మోస్ట్ నైట్ 10 o'clock నన్ను కలవడానికి వచ్చాడు. అప్పుడే వచ్చాయి బుక్స్. అరే నేను అరుణాచలం ఉంటే వచ్చిండేవాడిని, ఇనాగ్రేషన్ మిస్ అవుతుంటే మీరే ఇనాగ్రేషన్ చేయండి అని ఆయనకి ఇచ్చేస్తే ఆయన ఆశ్చర్యపోయింది. అప్పుడు నేను ఆయనతో చెప్పిన, అంటే ముఖ్య అతిథి అట్లాంటిది ఎవరు లేరా అంటే, అట్లాంటి ముఖ్య అతిథి ఎవరు, అందరూ ముఖ్యమే. ఒకవేళ ముఖ్య అతిథి కనుక నేను తీసుకొస్తే నన్ను నేను ఇన్సల్ట్ చేసుకున్నట్టు, నా పుస్తకం కొంత ప్రతి ఒక్కరిని ఇన్సల్ట్ చేసినట్టు. ముఖ్య అతిథి ఎవరు లేడు. ముఖ్య అతిథి ఎప్పుడు వస్తాడు అంటే, పుస్తకం ఇంపార్టెంట్ కాదు, ముఖ్య అతిథి వచ్చి నా గురించి చెప్తే నాకు పేరు ప్రఖ్యాతులు వస్తాయి కాబట్టి అప్పుడు వాడు ఇంపార్టెంట్ అయ్యండి. అసలు పేరు ప్రఖ్యాతులు అబద్ధం అని తెలుసుకున్నా కాబట్టి ముఖ్య అతిథి లేడు అంతే. అంటే జీవితకాల నిర్ణయాలు ఇవి. మళ్ళీ లైఫ్లో ఎప్పుడన్నా ముఖ్య అతిథి నేను తీసుకొచ్చిన అనుకున్న నా దౌడ వలగొట్టండి అసలు. అలాంటివి లేవు. చెప్తున్నా ఆనెస్ట్గా. అట్లా నేను ఏదైనా దుకాణం పెడితే అంటే ఆధ్యాత్మికత కోసం నా దౌడ వలగొట్టండి. నేను బతకడం కోసం ఇడ్లీ బండి పెట్టవచ్చు, లేకపోతే ఇప్పుడు టీషర్ట్స్ చేస్తున్నాం, అది జీవిక నడవడం కోసం అంతే. అంటే సిటీలో ఉన్నాం, ఖర్చులు ఉంటాయి, క్యాన్వాసులు కొనుక్కోవాలి, అంతవరకు ఓకే. కానీ ఎంపైర్ బిల్డ్ చేయాలని ఏమీ లేదు, అవసరం కూడా లేదు.
అసలు ఎక్కడ కూర్చుంటే అదే మన ఆశ్రమం, ఎక్కడ కూర్చుంటే అదే మన స్టూడియో, ఎక్కడ కూర్చుంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే మన ప్యానెల్ మెంబర్స్. ఎవరు మాట్లాడితే అదే ఫైనల్. ఇప్పుడు మనమే కంటెంట్ అన్నది నీకు ఎట్లా అనిపించింది? నాకు అది ఒక దగ్గర అయిపోయినా నేను ఏ కంటెంట్ చేయాలని ఎందుకంటే అందరూ బయట ఎత్తులాడుతున్నారు. అదే నేను చెప్తున్నా, నేనే ఏ కంటెంట్ చేయాలని ఆలోచిస్తాను. ఇప్పుడు రమణ మహర్షి చెప్పిన స్టేట్మెంట్ దీనికి యాప్ట్. ఆనందాన్ని కోరుకోవడం, జ్ఞానోదయం కోరుకోవడం తప్పు కాదు. ప్రతి ఒక్కరికి ఆ కోరికుంటే తప్పే కాదు. తప్పంతా ఒక్కటే, అది బయట ఎత్తులాడడం అన్నాడు. అయితే అరుణాచలం ఎందుకని ఒక ప్రశ్న. అంటే నేను అనుకునేది ఏంటంటే రమణ మహర్షి గురించి బుక్ రాశారు కాబట్టి అరుణాచలం అని అనుకుంటున్నాను. అది కూడా ఒకటి. కాదు, అరుణాచలం ఆ పుస్తకంలోనే ఉంటుంది, ఉన్నదే అరుణాచలం అని. నేను ఇంతవరకు ప్రపంచంలో ఎవ్వరు ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తే చూద్దాం. ఇప్పుడు ప్రపంచం ప్రకృతి అని రివీల్ అయిన తర్వాత ఆ స్టేట్మెంట్ పుట్టింది. ప్రకృతి పరంగా ఈ భూమి మీద ఉన్నదే భారతదేశం, వేరే దేశాలు లేవు. అన్ని దేశాలు భారతదేశంలో భాగమే. ప్రాపంచికంగా భారతదేశం ఉంది, నైబరింగ్ కంట్రీస్ ఉన్నాయి. అట్లనే ఆధ్యాత్మిక పరంగా ఉన్నదే అరుణాచలం. ఒకవేళ అరుణాచలం కనుక సెంటర్ అనుకుంటే, లేదా నువ్వు వెంకన్న స్వామిని నమ్మితే ఉన్నదే తిరుపతి. నీ ఊరు కూడా తిరుపతిలోనే ఉంది. అంతే కదా, దేవాలయానికి కింద ఉన్నది కొంచెం దూరం వస్తే ఒక ఊరు, ఇంకొంచెం దూరం వస్తే 700 కిలోమీటర్లు. బౌండరీస్ మనం క్రియేట్ చేసుకుందాం. సో బౌండరీ చెరిపేస్తే అయిపోతుంది. నేను మానసికంగా నాకే బౌండరీ లేదు. ఇక్కడే లైఫ్ అది సెటిల్ అయిపోతాను, నాకేం లేదు. అంటే ఉన్న చోటనే పని చేసుకోవడం అర్థమైపోయింది కాబట్టి. ఇప్పుడు అరుణాచలం పోతున్నది ఎక్స్క్లూజివ్గా విరూపాక్ష గుహ, ఆ తర్వాత అరుణాచలం కొండ. వీరైతే అందరికి కాళ్ళకు బాగుంటే కనుక కొండ ఎక్కుదాం. శక్తి కావాలి చాలా, అదంత ఆషమాషి ఉండదు. అది ఎర్లీ మార్నింగ్ మనం 4:35కి వెళ్తే మధ్యాహ్నం వరకు రావచ్చు కిందికి. 4 hours పడుతుంది ఎక్కడానికి. నువ్వు కొంచెం కొండ ఎక్కితే, అందుకే దాన్ని మౌంటైన్ అన్నారు, పర్వతం లాగా ఉంటుంది. అది మళ్ళీ రివీల్ అవుతుంది, మళ్ళీ ఎక్కితే మళ్ళీ రివీల్ అవుతుంది, మళ్ళీ అట్లా పోతా ఉంటే పైన ఏముండదు. మొత్తం నూనె ఉండి జ్యోతి దాని మీద పెడతారు. అసలు ఆ కొండకే జ్యోతి పెడతారు. అంటే ఆ కొండ మీద ఈ కర్పూరం గిర్పూరం అంతా ఒక పెద్ద రాయి ఉంటే ఆ రాయి మీద పోసేసి నిప్పు పెడతారు అంతే. ఆ చుట్టుపక్కల ఉన్న ఊర్లో అందరికీ కనిపిస్తుంది. రమణ మహర్షి యవ్వనంలో ఉన్నప్పుడు హీ యూస్ టు గో అప్ ఎవ్రీడే. అక్కడ ఒక స్వామీజీ ఉంటాడు. అంటే రమణ మహర్షిని డిస్టర్బ్ చేయకుండా కాపాడిన వ్యక్తులు 3 ఉన్నారు తన ఎంటైర్ లైఫ్లో, ఆధ్యాత్మిక జీవితంలో. అది అనివార్యం. ఎందుకంటే ఒక గంభీర స్థితిని డిస్టర్బ్ చేయని వాళ్ళు కావాలి, మిగతా వాళ్ళకి అర్థం కాదు కదా. ఆ టైంలో రమణ మహర్షి ఆశ్రమం దగ్గరనే శేషాద్రి స్వామింగళ్ అని ఒక అతను ఉంటాడు. ఈజ్ ఏ మ్యాడ్ స్వామి. ఎవరిని వస్తే కొట్టేవాడు అనమాట. సో రమణ మహర్షిని అతను గుర్తించాడు, అతను చూసుకునేవాడు రమణ మహర్షిని. ఈ అరుణాచలం కొండ మీద ఇంకో స్వామీజీ ఉండేవాడు. ఇప్పుడు ఆ స్వామీజీ ఆశ్రమం పైన ఉంది, ఎవరు రారు, ఎవరో ఒక వ్యక్తి దాన్ని చూసుకుంటున్నాడు. కుటుంబ పరంపరగా వస్తుంది అది. నేను వెంకటేశ్వరికి లోకేష్ అని 3 ఆ కొండ ఎక్కుతూ మధ్యలో ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం తీసుకెళ్ళలే, నీళ్ళ బాటిల్ కానీ ఏం తీసుకెళ్ళలే. హఠాత్తుగా నేనన్నా, మనం కొండెక్కాలన్న ఆతృతతో కొండెక్కాం, కానీ ఇప్పుడు దాహం వేస్తుంది, తాగడానికి నీళ్ళు లేవు, అట్లా కిందికి ఎక్కలేము, అట్లా పైన నీళ్ళు ఉంటేలో తెలీదు. అప్పుడు అజ్ఞానం ఎట్లా మాట్లాడిస్తుంది అనేది ఒక ఎగ్జాంపుల్. నేనే ఏమన్నానంటే, మనం కొంచెం బలంగా ఉన్నాం కాబట్టి ఈ కొండ ఇంత వడివడిగా ఎక్కుతున్నాం అంటే, మిగతా 2 ఫ్రెండ్స్ సరే అన్నారు, అవునన్నారు. ఇలా అనేలోపు ఒక మిరాకిల్ జరిగింది. ఆ కొండ మీద నుంచి ఒక సన్న వ్యక్తి జంప్ చేసుకుంటూ మా వైపు పరిగెత్తుకుంటూ వచ్చినట్లు అట్లా వచ్చేసింది. టక్ వచ్చేసింది. వచ్చి ఆయన పెద్ద 2 liters బాటిల్లో అడుగుని నీళ్ళు ఉన్నాయి. తమిళ్లో అడిగాడు, నీళ్ళు తాగుతారా అని అడిగాడు. ఇన్ని నీళ్ళని 3 షేర్ చేసుకున్నాం. అంటే ఏం లేకపోతే అదే అమృతం. ఆ తర్వాత ఆయన వల్ల కిందికి వెళ్ళి మేము కొండెక్కేలోపు ఆయన కొండెక్కి వచ్చేసింది. మళ్ళీ కొండెక్కి వెళ్ళిపోయాడు. అప్పుడు అతను అడిగాను, మేము ఒక ఈగోయిస్టిక్గా మాకేదో బలం ఉంది, యవ్వనంలో ఉన్నాం కాబట్టి కొండెక్కుతున్నాం అనుకుంటే, మేము ఎక్కేలోపు దిగి నీళ్ళ కోసం కిందికి వచ్చిండు. ఒక బాటిల్ నీళ్ళు పట్టుకుని పైకి వచ్చిండు. నేను అడిగాను, ఎన్నిసార్లు దిగుతారు రోజు కంటే, రోజుకి 6 సార్లకి దిగుతాడు. ఆ రోజు నాకు చిన్న తుస్తుంది, అంటే ఒక ఎగ్జాంపుల్ దొరికింది అన్నట్టు.
అనవసరం గొప్పలు చెప్పుకోవద్దు. నేను రాసిన నోట్స్ ఆఫ్ మోషన్ బుక్ అరుణాచలంలో సగం రాసిన. అక్కడే ఆ కొండ ప్రాంతంలో విరూపాక్ష గుహ దగ్గర, స్కందాశ్రమం దగ్గర, రమణ మహర్షి ఆశ్రమం చుట్టుపక్కల ప్రాంతాల్లో కూర్చొని చాలా పేజెస్ రాసిన. అందులో ఒక ముఖ్యమైన పేజ్ చెప్పి ముగిద్దాం. నువ్వు కొండ ఎక్కాలనుకో, ఎంత పెద్ద కొండ అయితే అంత బరువులు తగ్గించుకోవాలి. అది మస్ట్ అండ్ షుడ్. ఇంకా పెద్ద కొండ ఎక్కవలసి వస్తే బట్టలు కూడా ఇప్పేయాల్సి వస్తుంది. అట్లా నువ్వు కొండ శిఖరం వెళ్ళేసరికి నువ్వు నగ్నంగా నిలబడతావు. సో ఏదైనా ఒక పర్వతారోహణ నీకు నేర్పించే గుణపాఠం అదే. ఏదైనా శిఖరం మీద నిలబడాలనుకుంటే నువ్వు బరువులు ఎక్కువ తీసుకెళ్ళలేవు. అట్లనే నువ్వు చైతన్యంలో నిలబడాలనుకుంటే మనసులో ఏ బరువులు ఉండవు అనేది ఒక పేజ్. ఉండాలనుకుంటే నీ మనసులో ఏ బరువులు ఉండవు. నువ్వు మనసులో ఎవరిని మోయడానికి వీల్లేదు. దీనికి వెనుక చిన్న ఒక అబ్జర్వేషన్ ఉంది. ఇప్పుడు నువ్వు శరీరంలో ఉంది, శరీరం నీకుంది, నాకుంది కదా. మనం ఎప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పాటించే ఒక నియమం ఉంది. ఎవ్వరు శరీరంతో ఏ బరువును ఎక్కువసేపు మోయరు. చివరికి కన్న పిల్లల్ని కూడా ఎక్కువసేపు మోయరు. శరీరం ఏం చేస్తుందో మనసు అది చేస్తే సరిపోతుంది. మనం శరీరానికి తగిలిస్తాం, మోయం. మరి మనసుకి కూడా మనం తగిలిస్తామా? అదే చెప్తున్నా. ఆ తగిలించుకోవడం క్లింగింగ్ అన్నారు. క్లింగింగ్. నువ్వు తగిలించినా కూడా తీసేయడానికే తగిలిస్తున్నావు. కమ్మలు కానీ, బంగారం కానీ, బట్టలు కానీ. అంటే లైఫ్ అంతా మోయడానికి కాదు. అట్లా మనిషిని మనం క్లింగ్ చేసినాం అనుకో, కాసేపటి క్లింగ్ చేసి దాన్ని దింపేసేయాలి. లేకపోతే అదే బరువు అవుతుంది, అదే స్ట్రెస్ అవుతుంది, అదే ఎక్స్పెక్టేషన్ అవుతుంది, అదే డిజాస్టర్ అయిపోతుంది. ఇది ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయమే ఇది. ఎందుకంటే శరీరం కాబట్టి తెలుస్తుంది ఏదో మోసుకున్నట్టు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంది. ఇప్పుడు శరీరం మీద నువ్వు ఒక గంప పెట్టి అందులో రాళ్ళు పెట్టా, డాన్స్ చేయాలంటే చేస్తావా? డాన్స్ చేయాలంటే ఏం చేస్తావు? అంతే. నువ్వు మనసులో ఉన్న బరువు దింపితే తప్ప నీ ముఖం మీద చిరునవ్వు రాదు. నువ్వు మనసులో ఉన్న బరువు దింపితే తప్ప నీ ముఖం మీద చిరునవ్వు రాదు. ఇంత బరువు మోసేవాడు నవ్వలేడు కదా. అట్లనే మనసులో కూడా బరువులు మోసేవాడు మెల్లగా ఆనందానికి, ఒక ఈజీకి దూరం అయిపోతాడు. సో ఈరోజు సాయంత్రం 6కో 7కో 8కో 9కో 10కో అరుణాచలం రీచ్ అవుతాం. తొందర ఏం లేదు, నిదానంగా. సో మళ్ళీ మధ్యలో ఎక్కడన్నా ఆగి మళ్ళీ మాట్లాడుకుంటాం. సో ఆ రకంగా సునాయాసంగా అసలు ప్రిపరేషన్ లేకుండా అట్లా కూర్చొని అనర్గళంగా ఒక 14 నిమిషాలు చెప్పేసిండు అన్న ఒక టాక్. సో ఇది జరుగుతూ ఉంటుంది ఇట్లా ఈ టూర్లో.